గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. మా ఉమ్మడి 10 జిల్లాల్లో తెలంగాణలో రిపోర్టర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ని మనతో షేర్ చేయడానికి ముందుగా అయితే మనం ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో గోవింద్ రెడీగా ఉన్నారు. గోవింద్, గుడ్ ఈవినింగ్. గోవింద్, ఈ ఎండాకాలంలో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఖమ్మంకి సంబంధించి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉష్ణోగ్రత శాఖ ఈ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల జనాలు ఎక్కువగా బయటకు రావద్దు అని చెప్పేసి ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శిరీష, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రత రోజు రోజుకి తారాస్థాయికి పెరుగుతుందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా, వారం రోజుల నుంచి కూడా ఎండలు తీవ్రంగా ఎక్కువగా ఉండడంతో కూడా ప్రజల్లో మాత్రం బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ కూడా ఈ ఎండ వేడికి తట్టుకోలేక కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించకపోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ వేడి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఎండలు తీవ్రంగా పెరుగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలు కూడా ఒక్క పూట బళ్ళకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకల్లా పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాత్రం చిన్నపిల్లలు కూడా ఎండ తట్టుకోలేక కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వృద్ధులు కూడా ఈ ఎండ వేడికి కూడా బయటకు వెళ్ళలేక పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా మాత్రం బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంటే మాత్రం తప్పనిసరిగా చల్లని పానీయాలు కానీ, అదేవిధంగా చెరుకు రసం కానీ, జ్యూసులు కానీ ఎక్కువగా తాగాలని చెప్పి కూడా ఇటు వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఎండ పడడంతో మాత్రం ప్రజల్లో కూడా ఒక వేడి రావడంతో మాత్రం బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఎక్కువగా చలివేంద్రాలలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నగరవాసులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటాయి చెప్పి, ఎందుకంటే సింగరేణి ప్రాంతం కావడంతో కూడా ఇటు సింగరేణి కార్మికులు ప్రధానంగా సత్తుపల్లిలో ఉన్న సింగరేణి కార్మికులు కూడా ఈ ఎండకు కూడా పనికి వెళ్ళలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తమకు తప్పనిసరిగా ఎండ తీవ్రత నుంచి సరైన సదుపాయాలు కలిపాయని చెప్పి కూడా ఈ సింగరేణి కార్మికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే జిల్లాలో చూసుకున్నట్టయితే ఖమ్మం, అదేవిధంగా ఖమ్మం కానీ, పాలేరు కానీ, అదేవిధంగా మదిర, సత్తుపల్లి, వైరా అనే 5 నియోజకవర్గ పరిధిలో కూడా ఈ ఎండలు ఎక్కువగా తీవ్రంగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం బయటికి వెళ్ళని పరిస్థితి. ఉదయం 10 గంటల లోపే మాత్రం వెళ్తున్న పరిస్థితి. ప్రధానంగా వ్యవసాయ కూలీలు కానీ, అదేవిధంగా చిన్నతారు వ్యాపారం చేసుకునే వ్యాపారులు కానివ్వండి కూడా ఉదయం 9 గంటల నుంచే వెళ్తున్న పరిస్థితి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరికి బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఎండ తీవ్రత ఉండడం వల్ల మాత్రం బయటికి వెళ్తే మాత్రం ప్రమాదం ఉందని చెప్పిన నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఎక్కువగా ఇళ్లతో, అదేవిధంగా ఆఫీసుల్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎండ తీవ్రత మాత్రం ఎవరు మాత్రం బయటికి వెళ్ళని చెప్పి ఇటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏప్రిల్ నెలలోనే ఎండ తీవ్రంగా ఉండడం అనేది కనిపిస్తుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఆ జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మాత్రం ఇంకా అధికంగా ఎండల తీవ్రమైన పరిస్థితి ఉంటుందని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష, గోవింద్, జిల్లాలో అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే ఖమ్మం జిల్లాని ఒక ఎత్తుగా మనం చూడొచ్చు. అంటే అక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. కోల్ మైన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు ఏరియాలు చూసుకుంటే చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. అలాగే ఇంకా రైతులకు సంబంధించి పనులు కూడా చాలా వరకు ఇంకా జరగటమే జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రధానంగా చూసుకుంటే గత వారం నుంచి కూడా అకాల వర్షాలు రావడంతో పాటు ఇటు పూర్తిగా ఎండలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ఇటు రైతులు కానివ్వండి, ఇటు ప్రజలు కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం బయటికి వెళ్ళే నేపథ్యంలో మాత్రం తప్పనిసరిగా గొడుగులు వాడాలి, అదేవిధంగా క్లాతులు కట్టుకుని వెళ్ళాలి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు, అత్యవసరమైన పరిస్థితులు మాత్రం దగ్గరుండి మంచినీళ్ళు తీసుకోవాలి, అదేవిధంగా జ్యూసులు కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ మోతాదులో తాగాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్తేనే వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మాత్రం వాహనాలతో వెళ్ళాలి, అదేవిధంగా ఎక్కువ దూరంగా నడిచి వెళ్ళడానికి కూడా ఎక్కువగా వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎక్కువ వెళ్ళిన నేపథ్యంలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించని చెప్పి కూడా చాలామంది కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే వృద్ధులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ ఎండాకాలంలో మాత్రం బయటికి వెళ్తే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పి ఈ నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి, ఒకవేళ తప్పనిసరి వెళ్తే మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఈ ఎండాకాలంలో మాత్రం ప్రధానంగా చూసుకుంటే
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఎక్కువగా బొగ్గు సింగరేణి ఉన్న నేపథ్యంలో మాత్రం భద్రాచలం కానివ్వండి, కొత్తగూడెం కానివ్వండి, ఇల్లందు కానివ్వండి ఎక్కువ వేడి ఉన్న నేపథ్యంలో మాత్రం అధికంగా వేడి ఉంటుంది కాబట్టి ప్రజలు మాత్రం తప్పనిసరిగా తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శిరీష. అలాగే మన ఐటీ మంత్రి ఈ రోజు సమ్మిట్ ఏర్పాటు చేశారంటే కూల్ గా ఉండే సిమెంట్ కూడా మీ ఇళ్లకి వేసుకోవాలి అని చెప్పి, అంటే వాతావరణ శాఖను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యం మాత్రం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు పాటించి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఎండల్లో బయటికి వెళ్ళే పరిస్థితుల్లో మాత్రం గొడుగులు కానీ మిగతా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే ప్రజలు మాత్రం చిన్నపిల్లలు ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో పాఠశాలకు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా కూలుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసుకోవాలని, ఇళ్లలో మాత్రం ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు పెట్టుకుని ఉండాలి, బయటికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటివరకు కూడా చాలా చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి నగరవాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే కేటీఆర్ చెప్పిన సూచనలు మాత్రం ఒక ఇందుకే ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు, మరోవైపు మాత్రం ఈ ఎండల్లో మాత్రం ఇటు రైతులు కానివ్వండి, ఇటు చాలా మంది వృద్ధులు కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా గతంలో చూసుకున్నట్టయితే చలివేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకైతే అధికారులు మాత్రం ఎక్కడ అటువంటి ఏర్పాటు చేయలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఉన్న రోజుల్లో కూడా ఎండలు అధికంగా తీవ్రమైన పరిస్థితి ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం మాత్రం అధికారులు మాత్రం అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా నగరవాసులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ గోవింద్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. ప్రదీప్ హలో ప్రదీప్, గుడ్ ఈవినింగ్. మహబూబ్ నగర్ లో జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయో దానికి సంబంధించి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అయితే నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన వారికి రాలేదు, ఏదైతే కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఇల్లు మాత్రమే ఉన్నాయి తప్ప ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇళ్లను అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శాంక్షన్ చేయలేదు. అలా చెప్తూ ఉన్నారు తప్ప శాంక్షన్ అయిన దాఖలాలు ఏమి కనిపించట్లేదు. శాంక్షన్ చేసినా గానీ 1-2 దగ్గర అయినవి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినవే వస్తున్నాయని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. అయితే జోగాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గెలిచే సందర్భంలో ప్రధాన అజెండాగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీతోనే అధికారంలోకి వచ్చినట్టు సంపత్ కుమార్ తెలిపారు. అయితే ఈ రోజు అలంపూర్ నియోజకవర్గంలోని క్యాతూర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. అయితే కాంగ్రెస్ హయాంలో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల వరకే పరిమితమైందని, అయితే అలంపూర్ నియోజకవర్గంలో 80 ఇండ్లు శాంక్షన్ కాగా దానికి పూర్తి అయ్యాయని, దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్నా ఈ పూర్తయిన 20 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంలో ప్రభుత్వం విఫలమైందని, అయితే అధికారులు కూడా కొంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నట్టు సంపత్ కుమార్ ఆరోపించారు. అయితే పేదలకు ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ అయితే కట్టించి ఇస్తామని హామీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పంచకపోవడం పట్ల ఆయన కొంత నిరసన చేశారు, పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే సత్వరంగా చర్యలు చేపట్టి ఏదైతే శిథిలావస్థకు డబుల్ బెడ్రూమ్ త్వరగా లబ్ధిదారులను ఎంపిక చేసి పంచాలని డిమాండ్ చేశారు. అయితే అక్కడ డబుల్ బెడ్రూమ్ల వద్ద కూడా కొంతసేపు నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో దీంట్లో
ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుందని. అయితే కొంతమంది పేదలు, కడు పేదలు గుడిసెలు వేసుకొని ఇంట్లలో ఉన్న ప్రభుత్వానికి కనబడటం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లబ్ధిదారులకు ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఏర్పడితే పేదలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళని తెస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు శిరీష్. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రధాన ఎజెండాగా రైతులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నీళ్లు, నియామకాలు ఇటువంటి స్లోగన్స్ తోనే అధికారంలో కావటం జరిగింది. ఎన్ని ప్లేసెస్ లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శాంక్షన్ అయినాయి? అసలు ఈ జోగులాంబ గద్వాల జిల్లాలోనైతే కంప్లీట్ గా ఇల్లు శాంక్షన్ అవ్వని పరిస్థితి, అక్కడ అధికారుల నిర్లక్ష్యం వెనుకున్న కారణాలు ఏంటి ప్రదీప్? అయితే శిరీష, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 30-40% ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి. అయితే డబుల్ బెడ్రూమ్ నిర్మించారు. అయితే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో 100% హామీలు అయితే ఎక్కడ కనబడినట్టు మనకు కనబడ్డట్టు లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అలంపూర్ కానీ, వనపర్తి కానీ, జడ్చర్ల కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కానీ ఎక్కడ కూడా లబ్ధిదారుల ఎంపిక చేసినట్టయితే మనకు కనబడలేదు. అయితే ఈ ఎంపిక విషయంలోనే ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహిస్తుంది. అధికారులు కూడా ప్రభుత్వానికి వంత పాడుతున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రధానంగా ఎంపిక చేసి ఎవరైతే వాళ్ళ అనూహ్యులు ఉన్నారో వాళ్ళకే ఇల్లు పంపిణీ చేస్తూ ఇస్తామనే ఆలోచనలో ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఉన్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తున్నా కొంత మేర శిథిలావస్థకు చేరుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల పూర్తిగా నెర్రలు వాసి ఉన్నా కానీ లబ్ధిదారులను ఎంపిక చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికీ పేదలు గుడిసెల్లో ఉన్న, అయితే గత సంవత్సరం భారీ వర్షాలు కూడా కొంత ఇబ్బంది పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటికి కూడా చలనం లేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి ఏమిటంటే, ఇప్పటికైనా అధికారులు, ఇటు పాలకులు స్పందించి త్వరగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ అయితే వ్యక్తం అవుతున్నాయి. రైట్, నెక్స్ట్ మనం హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి, చెప్పండి, మోడీ ఈ 9వ తారీఖున మోడీ హైదరాబాద్ రానున్నారు. మోడీ హైదరాబాద్ రాక సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి? ఏదైతే హైవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మొత్తాన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వాటికి సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అటు రైల్వే శాఖ ఏర్పాటు చేస్తా ఉన్నది, మిగతా జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర ఆరోగ్య సంస్థ, ఇవన్నీ వివిధ విభాగాలకు చెందిన శాఖలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాయి. ప్రధానంగా మోడీ పర్యటనలో దాదాపుగా 14,000 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతుందని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, జాతీయ రహదారుల నిర్మాణం, వీటితో పాటు ఇప్పటికే పూర్తయినటువంటి రైల్వే డబ్లింగ్ పనులు 1,400 కోట్ల రూపాయలతో డబ్లింగ్ పనులను కూడా జాతికి అంకితం చేయబోతున్నారు మోడీ అని
సునీల్, రైట్, మనం మెదక్ వెళ్దాం. సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనకి డీటెయిల్స్ అందించడానికి. సునీల్, కోనాపూర్ లో గ్రామస్తులంతా మద్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా సమావేశమయ్యారు. గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తీర్మానాన్ని కూడా చేశారు. మరోవైపు గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే 50,000 రూపాయల జరిమానా, మద్యం విక్రయించినట్లు గుర్తిస్తే వారికి 5,000 రూపాయల నజరానా కూడా గ్రామస్తులు గ్రామ కమిటీ ప్రకటించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే గ్రామాల్లో జరుగుతున్న బెడ్ షాప్ల వద్ద జరుగుతున్నటువంటి అనర్థాలు, యువత గ్రామస్తులు చిన్న వయసులో ఉన్న వారు కూడా మద్యానికి బాధిత అవుతున్న ఘటనలు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మద్యం తాగడం వల్ల జరుగుతున్న అనర్థాలు, బెడ్ షాప్ల వల్ల ఉన్న అనర్థాలను గుర్తించిన గ్రామస్తులు తమ గ్రామంలో మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మహిళలు మహిళా సంఘాల నాయకులు కూడా మరోవైపు ఈ నెల 10వ తేదీన సమావేశం కానున్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి గ్రామ పెద్దలు పేర్కొనడం జరిగింది. తెలంగాణ మొత్తం మీద ఏదైతే మద్యం ఏరులై పారుతుంది అని అన్నారో, ఈ గ్రామంలో మాత్రం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక అద్భుతమైన విషయం అనేది తెలుస్తోంది. దీనికి సంబంధించి గ్రామస్తులు వేసుకున్న ప్లాన్ ఏంటి, అసలు దీనికి ప్రోద్బలం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అదే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాప్ల నిర్వహణ గ్రామాల్లో ఎక్కువగా అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో జరుగుతున్నటువంటి మద్యం తాగి తీసుకున్నటువంటి చర్యలు, అనర్థాలు వాళ్ళు చాలా గ్రామాల్లో చూడడం జరిగింది. ఈ మేరకు తమ గ్రామంలో అలాంటి పరిస్థితులు రావద్దు, చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్న ఘటనలు కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల చూడడం జరిగింది. వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. ఈ నిర్ణయం మేరకు మనం మద్యపాన నిషేధాన్ని గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గ్రామస్తులంతా మూకుమ్మడిగా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గ్రామస్తులంతా ఒక్కతాటిపైకి వచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు గ్రామంలో మద్యం అమ్మడానికి కూడా వీల్లేదని కూడా తీర్మానం చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మద్యం విక్రయిస్తుంటారో వాళ్ళందరినీ గుర్తించి 50,000 రూపాయల జరిమానా వేయాలని చెప్పి ఒక గ్రామంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి చాలా అనేక సంఘటనలు మద్యం వల్ల జరుగుతున్న అనర్థాలే వీటన్నిటికీ మూలమని వారు గుర్తించి గ్రామస్తులు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. దానికి ఈ నిర్ణయంపై గ్రామస్తులు ఏమంటున్నారు? ఇటువంటి మంచి నిర్ణయం తీసుకోవటానికి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి? ఈ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి వీళ్ళంతా ఏకతాటిపైకి వచ్చి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం మంచి అభినందించదగిన విషయం. సునీల్, దీనికి సంబంధించి గ్రామస్తులు ఏమంటున్నారు? గ్రామస్తులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. గ్రామస్తులంతా ఒక చోట సమావేశమయ్యారు. వెంటనే మద్యపాన నిషేధం తమ గ్రామంలో అమలు చేయాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షించడం జరిగింది. ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా ఉమ్మడిగా తీర్మానం చేశారు. మరోవైపు ఈ నెల 10వ తేదీన కూడా మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహిళలు సమావేశంలో పాల్గొనబోతున్నారు. మహిళలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కూడా మరికొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ఏదైతే పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏదైతే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, దీని తర్వాత 10th క్లాస్ పేపర్ లీకేజ్, ఈ పేపర్ లీకేజ్ ట్రెండ్ నడుస్తూ ఉంది అనుకోవచ్చా మన తెలంగాణలో? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం అనే దాని మీద డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లీకేజీల జోరు సాగుతుందని చెప్పుకోవచ్చు. మొదట చూసుకుంటే టీఎస్పీఎస్సీ లో మొత్తం 13 మంది నిందితులను కూడా తీసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే మొన్నగా నిన్న వికారాబాద్ తాండూరులో కూడా ఎస్ఎస్సి పరీక్షలను కూడా, అంటే మొదటగా తెలుగు పరీక్ష పేపర్ లీక్ అయిన ఘటన కూడా పునరావృతం అవుతూనే వస్తున్నాయి. అట్లాగే జిల్లాల నుండి కూడా హిందీ పరీక్ష పేపర్ కూడా 9:30 గంటలకు మొదలుకునే 10 గంటల 5 నిమిషాలకు కూడా పేపర్ లీకేజ్ ఘటన కూడా వరంగల్లో కలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పట్ల కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటూ తెలియదు కానీ మొత్తానికైతే లీకేజీల జోరు ఒక జాతరగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ వామపక్షాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, మిత్రపక్షాలు కానీ, స్టూడెంట్ ఆర్గనైజేషన్లు కూడా
గల్లువని ఒక్కసారిగా బోర్ వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే తెలంగాణ విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అట్లాగే చూసుకుంటే మొత్తానికి లోకానికి కూడా పరీక్షల లీకేజీలో కూడా ఏ పోటీ పరీక్షలలో మనము ఏం రాయాలి, ఏం చెయ్యాలి, పోటీ పరీక్షలలో మేము అంటే పోటీ పరీక్షలకు అప్లై చేసుకోవాలన్నా వద్దా, ఈ లీకేజీల పర్వం కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ వరంగల్ జిల్లాలోని కూడా అంటే 9:30 గంటల నుంచి మొదలుకుంటే 10 గంటల 5 నిమిషాల వరకు కూడా హిందీ పరీక్ష పేపర్ క్వశ్చన్ పేపర్ కూడా మొత్తం ఒక ఆటోలో వదిలిపెట్టి సంఘటనలు కనపడుతున్నాయి. జిరాక్స్ పేపర్లతో కూడా మొత్తం అంటే ఎస్ఎస్సి గ్రూపులలో ఎస్ఎస్సి గ్రూపులలో కూడా మొత్తం చక్కర్లు కొట్టిన నేపథ్యంతో కూడా ఒక కలకలం రేపింది వరంగల్ జిల్లాలో. కానీ మొత్తానికి చూసుకుంటే డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం వద్ద కూడా కార్డుకి సంబంధించిన యూత్ ఎన్ఎస్ఐయుఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మాత్రం కూడా దీనికి కారకులమైన కఠినంగా శిక్షించాలి, దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే వీరు ఎప్పుడైతే అంటే ఈ ప్రభుత్వంలో కూడా ఈ లీకేజీల పర్వం ఎలా కొనసాగుతుంది, ఎందుకు కొనసాగుతుంది, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఈ తెలంగాణ ప్రభుత్వం చిన్న చూపు ఎందుకు చూస్తుందని చెప్పి కూడా నిరుద్యోగ లోకం, విద్యార్థి లోకం కొట్లాడిన పరిస్థితి కనపడుతుంది. శిరీష, సంబంధించి ఇది లీకేజీ కాదు, బై మిస్టేక్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇది కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మాత్రమే ప్రత్యక్షమైంది అని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ మొన్నటికి మొన్న యూనివర్సిటీల్లో ఉన్న ఆ పరిస్థితులు చూస్తే కడుపు తక్కుపోతూ ఉంది. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఈ పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ కూడా ఇలా ఈ తతంగంలోనే నడుస్తూ ఉంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అధికారులు ఏం చెప్తున్నారు? విద్యార్థుల వరంగల్ జిల్లా కాదు, యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా విద్యార్థి లోకానికి ఇది ఒక చెంపపెట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి అంటే పేపర్ లీకేజీల పర్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఇది చూస్తే ఆంధ్ర కానీ ఎక్కడ కూడా ఈ లీకేజీల పర్వం కొనసాగుతలేదు. తెలంగాణ వివక్ష వల్ల కూడా అంటే దీన్ని తెలంగాణలోని విద్యార్థుల పట్ల కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, వివక్ష వల్ల కూడా జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి రాజకీయ నాయకులు చొరవ దీనికి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దీనికి మూల్యం చెల్లించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానాలను కూడా ఈ లీకేజీల పర్వం సాగుతుందని చెప్పి కూడా అంటే విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నపడుతుంది. ఇది మొత్తానికి చెంప పెట్టుగా కూడా విద్యార్థి లోకాన్ని కూడా అని చెప్పుకోవచ్చు. శిరీష, పేపర్ లీకేజీలు దానిపై ప్రతిపక్షాలు ఏమంటున్నారు? దీనికి సంబంధించి 10th క్లాస్ ఈ రోజు జరిగిన 10th క్లాస్ పేపర్ లీకేజీకి సంబంధించి ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దానికి సంబంధించి దిష్టిబొమ్మలు దహనం చేసిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం మాత్రము కార్యాలయం ముందుగా అంగరంగ వైభవంగా ఎన్ఎస్సిఐ ఆధ్వర్యంలో కూడా నినాదాలతో దీనికి కారకులు ఎవరో శిక్షించాలి, వీటికి పేపర్ లీకేజీకి ఎవరైతే కారకులైన దీని పట్ల కూడా సిట్టింగ్ జడ్జి కూడా విచారణ జరిపించాలి, లేకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కూడా ఎన్ఎస్సిఐ మండిపడ్డది. తెలంగాణ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉన్నది. ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం చేయకూడదు. ఇప్పుడు లేకైన 10th క్లాస్ పరీక్ష పేపర్లు 2 లీక్ అయినాయి. దీనికి మొత్తం ఎగ్జామ్ కూడా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, మంచి పునరావృతం కూడా కాకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. శిరీష, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్దాం. జోషి మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జోషి, చెప్పండి, ఏదైతే 10th క్లాస్ ఈ మిస్సింగ్ అయిన ఒక కట్ట అంటే ఈ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అవడం ఒక ఎత్తు అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ పేపర్స్ మిస్సింగ్ అవడం అనేది ఇంకొక ఇష్యూగా నడుస్తుంది. అంటే ఈ పేపర్లు బయటకు రావడం ఒకటి, దీన్ని జాగ్రత్త చేయడానికి కూడా కనీసం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంటే ఏమనుకోవాలి? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? డిఈఓ ఏం సమాధానం చెప్తుంది? రైట్ శిరీష, గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనటువంటి అంటే నిన్న మొదలైనటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మొదటి రోజే పూర్తిగా జిల్లాలో పరీక్షల నిర్వహణ అనేటటువంటిది ఎంత నిర్లక్ష్యపూరితంగా ఉంది, ఎంత బాధ్యతారహితంగా ఉంది అనేటటువంటి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తేటతెల్లమైనటువంటి పరిస్థితి.
10వ తరగతికి సంబంధించి మొట్టమొదటిగా తెలుగు పరీక్ష నిర్వహించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే జవాబు పత్రాలు ఏవైతే ఉంటాయో సీల్ వేసిన తర్వాత వీటిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి అటు వరంగల్ కు తరలించేటటువంటి క్రమంలో ఉట్నూరు నుండి బస్ స్టాండ్ అంటే బస్ ద్వారా తరలించేటటువంటి క్రమంలో అక్కడ ఒక జవాబు పత్రాలకు సంబంధించినటువంటి ఒక బండిల్ మిస్ అయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క సబ్జెక్టును మనం చూసినట్లయితే పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది, ఎటువంటి దీనికి సంబంధించినటువంటి ముందు చర్యలు తీసుకున్నారు అనేటటువంటిది ఇక్కడ పూర్తిగా స్పష్టంగా మనకు తెలుస్తోంది. అయితే దీనిపైన నిన్న మిస్ అయినటువంటి ఆ యొక్క బండలకు సంబంధించి నిన్న రాత్రి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ఎంఏఓ ఉట్నూరుకు సంబంధించినటువంటి ఎంఏఓ తెలుపుతున్నది ఏంటంటే ఆయన తెలిపినటువంటి ప్రకారంగా చూసినట్లయితే మొత్తం 11 బండిల్స్ పోస్టల్ ద్వారా ఇక్కడ బస్టాండ్ కు తరలించడం జరిగింది. అక్కడ బస్టాండ్ కు వెళ్ళినటువంటి సందర్భంలో వాటిని పరిశీలించగా 11 బండిలకు బదులు 10 బండిలు మాత్రమే ఉన్నాయని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఉట్నూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జెడ్పీ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి 1063 అనేటటువంటి సెంటర్ కోడ్ గల సెంటర్ నుండి వచ్చినటువంటి బండిల్ ఒకటి మిస్ అయింది అనేటటువంటి విషయాన్ని ఆయన పేర్కొనడం జరిగింది. అయితే వాస్తవంగా చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఈ రోజు అక్కడికి వెళ్లి ఉట్నూరు మండల కేంద్రానికి వెళ్ళినటువంటి జిల్లా అడిషనల్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ఇద్దరు అక్కడికి వెళ్లి ఇటు పోస్టల్ డిపార్ట్మెంట్ అటు మండల విద్యాశాఖ అధికారులు ఇటు పరీక్షలకు సంబంధించినటువంటి అధికారులు అలాగే పోలీసు యంత్రాంగం వీళ్ళందరితో కూడా అక్కడ పూర్తిగా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. దాదాపు 3-4 గంటల ఆ యొక్క చర్చ సాగినటువంటి పరిస్థితి విచారణకు సంబంధించి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు ఇంకొంత సమయం గడిచినట్లయితే 24 గంటల టైం గడుస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క మిస్ అయినటువంటి బండలు ఎటుపోయింది అనేటటువంటి విషయాన్ని పైన మాత్రం ఇంకా ఎటువంటి స్పష్టత రానటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ ఉట్నూరులో ఎక్కడైనా పడిపోయినట్లయితే కనుక వెతకడానికి 24 గంటల సమయం పడుతుందా అనేటటువంటి ప్రశ్న తలెత్తుతోంది. ఇంకోవైపు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏవైతే పోలీసులు కోర్టులు అనేటటువంటిది అంటే కేసులు అనగానే ప్రజలమైనటువంటి ఏదైతే భయంకరమైనటువంటి భయపడేటటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఈ మిస్ అయినటువంటి బండిలు దొరకకపోవడానికి కారణమవుతుందా అనేటటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. వాస్తవంగా పడిపోయినటువంటి బండిలు కనుక ఎవరికైనా దొరికినట్లయితే దాన్ని అప్పగిస్తే తగు పారితోషికం ఇవ్వబడును అని చెప్పేటటువంటి ఒక ప్రకటన రూపంలో వాట్సాప్ లో ఇక్కడ ఉట్నూరుకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ద్వారా పూర్తిగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఒకవేళ ఎవరికైనా దొరికినప్పటికీ కూడా సిన్సియర్ గా నిజాయితీగా అది తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఎవరికైనా అప్పగించినప్పటికీ కూడా దీనిపైన ఇది ఎక్కడ దొరికింది, ఏ విధంగా దొరికింది, ఎవరెవరు ఉండే ఇటువంటి వివరాలన్నీ కూడా ఆరా తీసేటటువంటి క్రమంలో వారిని ఎక్కడ ఎంక్వైరీ చేస్తారు అనేటటువంటి భయం కూడా జనాలలో ఉందా అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే మొట్టమొదటి రోజునే ఈ యొక్క పూర్తిగా బాధ్యతారహితమైనటువంటి వ్యవహారము అనేటటువంటిది రాబోయే రోజుల్లో ఇక్కడ జిల్లాలో నిర్వహించేటటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఎంత డొల్లతనం ఉంది అనేటటువంటి విషయాన్ని మాత్రం మనకు స్పష్టంగా తెలుపుతోంది. మొత్తానికి గంటల తరబడి చేసినటువంటి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విచారణలో ఇప్పటివరకైతే తేలింది ఏంటి అని అంటే ఏమి ఫలితం అయితే ఎటువంటి రానటువంటి పరిస్థితి అయితే నెలకొంది. జోషి, అలాగే ఈ డిఓ ప్రణీత ఏమంటున్నారు? ఈ ప్రశ్నాపత్రాలు మిస్ అయినాయి, దీనికి సంబంధించి తల్లిదండ్రులు గాని విద్యార్థులు గాని ఎటువంటి సమాధానం చెప్తున్నారు? విద్యార్థుల భవిష్యత్ అయితే అగమ్యగోచరంగానే కనిపిస్తూ ఉంది. అంటే ఎవరి మిస్ అయ్యాయో తెలియదు, ఏం మిస్ అయ్యాయో తెలియదు, ఎన్ని పేపర్స్ మిస్ అయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. డిఓ నిర్లక్ష్యం అని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఒక స్కూల్లో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా పకడ్బందీగా ఆ పేపర్లని జాగ్రత్త తీసుకెళ్లి ఒక వ్యవస్థ ఉంటుంది. అది అంత నిర్లక్ష్యంగా ఎలా ఉందంటే ఒక పేపర్లు పడిపోయి దాన్ని డంపింగ్ యార్డ్ లో వెతికే కార్యక్రమం జరుగుతుంది. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో ఇది దొరికితే మేము తగిన పారితోషికం ఇస్తాము అని చెప్పేసి ఆ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం అనే విషయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవంగా ఇక్కడ చూసినట్లయితే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో అధికారులకు సంబంధించినటువంటి పూర్తి నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి శిరీష. ఎందుకు అనంటే పరీక్ష నిర్వహించిన తర్వాత పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకుంటారో మాస్ కాపింగ్ నిరోధకానికి కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాలకు సంబంధించి ఇటు ఏదైతే ఇన్విజిలేషన్ డ్యూటీ కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, వీళ్ళ సెలక్షన్ లో ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటారో పరీక్ష అనంతరము ఈ యొక్క జవాబు పత్రాల తరలింపుకు సంబంధించి కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.
అంటే వాస్తవంగా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వీటిని తరలించాల్సి ఉన్నప్పటికీ కూడా సంబంధిత విద్యాశాఖాధికారులకు సంబంధించినటువంటి బాధ్యత, అలాగే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి యొక్క విషయాన్ని తెలిపి తగు జాగ్రత్తలు అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరినటువంటి నేపథ్యంలో ఇటు విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, పోలీసు శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఈ జవాబు పత్రాల వెంట ఉండి అవి తగు గమ్యస్థానం చేర్చేటంత వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ యొక్క జవాబు పత్రాలను పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా మాత్రం మనకు తెలుస్తోంది శిరీష. అయితే ఇంతవరకు దీనిపైన విద్యాశాఖాధికారి స్పష్టమైనటువంటి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ మీడియా ఏదైనా ప్రశ్నిస్తే దానికి ముక్తసరిగా సమాధానం చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, దీనిపైన విచారణ జరుగుతుంది, బాధ్యుల పైన తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయనేటటువంటి సమాధానాలు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి శిరీష. థ్యాంక్ యూ జోషి. రైట్, నెక్స్ట్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనకి కృష్ణమూర్తి, అంటే ఈ నెల 9వ తారీఖున మోదీ హైదరాబాద్ రాక సందర్భంగా బీజేపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 14,000 కోట్ల రూపాయల సంబంధించిన వర్క్స్ ను కూడా మోడీ ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే జాతీయ రహదారులు అయితే ఏంటి, ఈ వందే భారత్ ట్రైన్ అయితే ఏంటి, ఇంకా పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి హైదరాబాద్ మన తెలంగాణకు రావాల్సిన వర్క్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎన్నిక నేపథ్యంలోనే మోడీ ఇంత త్వరగా ఈ హడావిడిగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు మనం అనుకోవచ్చు అంటారా? అట్లాంటిది ఏం లేదు. అంటే గతంలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి పనులను మాత్రమే ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే వందే భారత్ ట్రైన్ ఒకటి ప్రారంభించారు ప్రధానమంత్రి మోడీ. రెండో వందే భారత్ ట్రైన్ ఈ నెల 8వ తేదీన తన పర్యటన సందర్భంగా మోడీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర పర్యటనలో ఎటువంటి రాజకీయాలు లేవు. అయితే బీజేపీ మాత్రం తనకు అనుకూలంగా మార్చుకోవాలని మాత్రం ప్రయత్నాలు చేస్తుందని చెప్పక తప్ప. ముఖ్యంగా వచ్చే 6 మాసాల్లో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పైన బీజేపీ చాలా దూకుడుగా వెళ్తా ఉన్నది. ప్రధానంగా మార్చుకోవాలి, మైలేజీని బీజేపీకి మైలేజీ వచ్చే విధంగా వ్యవహరించాలి, తీసుకోవాలి, కొద్దిగా వెళ్ళాలి అనే రాష్ట్ర నాయకులు చేస్తా ఉన్నది. మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో జూన్ మాసంలో జరిగినటువంటి, గత సంవత్సరం జూన్ లో జరిగినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంటే ఏడాది లోపే మరో బహిరంగ సభను బీజేపీ అదే స్థలంలో ఏర్పాటు చేస్తుంది. అంటే గతంలో అంటే గత సంవత్సరం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభకు భారీ ఎత్తున జనాలు వచ్చారు, ఉప్పెనలా తరలి వచ్చారు. ఈ దఫా మరింత మందిని, అంటే అంతకంత రెట్టింపు సంఖ్యలో జన సమీకరణ చేయాలని బీజేపీ నాయకులు కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తా ఉన్నారు. ఇకపోతే అభివృద్ధి పనుల విషయంలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయల విలువ చేసే పనులను ప్రధానమంత్రి మోదీ ప్రారంభిస్తున్నారని చెప్పేసి మనకున్న సమాచారం. అంటే ఎయిమ్స్ కు, బీబీ నగర్ దగ్గర నిర్మించే ఎయిమ్స్ కు భవనానికి, మరో భవనానికి భూమి పూజ చేయడము, ఇప్పటికే 1,400 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసినటువంటి డబ్లింగ్ పనులను జాతికి అంకితం చేయడము, వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు, 2వ వందే భారత్ రైలు ప్రారంభించడము, కొన్ని జాతీయ రహదారులను, అంటే పూర్తయిన రహదారులను జాతికి అంకితం చేయడంతో మరికొన్ని జాతీయ రహదారులకు భూమి పూజ చేస్తున్నారు మోడీ అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తా ఉన్నారు. ఈ ఏర్పాట్ల పైన దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బీజేపీ రాష్ట్ర నాయకులు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కావాల్సిన ఏర్పాట్లలో వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అధికారులతో, రైల్వే అధికారులకు బీజేపీ నాయకులు పూర్తి స్థాయి సహకరిస్తున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వందే భారత్ రైలును జెండా ప్రారంభిస్తారు, మిగతా పనులకు అక్కడి నుంచే వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు, శంకుస్థాపన చేస్తారు. ఎక్కడైతే ఉందో ఆ వేదికను, ఆ ప్రాంగణాన్ని ఈరోజు బీజేపీ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్,
మిగతా నాయకులందరూ కూడా, ముఖ్య నాయకులందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి సభకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఏర్పాట్లను వాళ్ళు క్షుణ్ణంగా నెక్స్ట్ మనం థ్యాంక్ యూ కృష్ణమూర్తి. నెక్స్ట్ మనం నిజామాబాద్కి వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, నిజామాబాద్ లో ఈ రోజు ముఖ్యంగా మనకు వస్తున్న ఇష్యూ ఏంటంటే ఇసుకాసురులు రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే మహారాష్ట్ర ఏదైతే ఉందో మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ దగ్గర మంజీరా నది నుంచి ఇసుకను అడ్డగోలుగా తీసుకెళ్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. టిప్పర్లతోటి ట్రాక్టర్ తోటి రెయ్యింబగుళ్ళు కూడా ఇసుకని తరలించే కార్యక్రమం అయితే అక్కడ చేస్తున్నట్టుగా ఉంది. ప్రజలంతా దీని మీద ఆగ్రహంగా ఉన్నారు. కలెక్టర్ కి ఒక మెమాండం కూడా ఇచ్చారు, దీనికి సంబంధించి ఈ నిర్లక్ష్య వైఖరిని ఆపజేయండి అని చెప్పేసి. అయినా సరే అక్కడ ఇసుక మాఫియా అనేది అడ్డగోలుగా నడుస్తున్నట్టుగానే ఉంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? జిల్లాలో అయితే ఇసుక రవాణా, అక్రమ రవాణా అయితే పెట్టరేగిపోతుందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే బోధన్ నియోజకవర్గం కావచ్చు, ఇటు ఆర్మూర్ కావచ్చు, ఇటు బాల్కొండ కావచ్చు, నిజామాబాద్ జిల్లాలోని కూడా ఇక్కడ కుంటలు, వాగులు అని తేడా లేకుండా, నదులు అని తేడా లేకుండా కూడా ఇసుక బకాసురులు కూడా ఎక్కడెక్కడ కాజేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారికంగా ఎక్కడ కూడా పర్మిషన్ లేకున్నా కూడా ఇట్లాంటి వ్యవహారాల్లో చోటామోటా లీడర్లు కానివ్వండి, ఇక్కడ సంబంధించినటువంటి ఆ గ్రామాల్లో ఉన్న వివిధ వాళ్ళు కానీ ఇసుక మాఫియా అంతా కూడా మొత్తం ఎక్కడ ఏ కుంటని కూడా వదలని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒకసారి చూసుకున్నట్టే ఇదైతే బోధన్ నియోజకవర్గంలో అయితే మహారాష్ట్ర మాంజిరా నది ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ హుంస, సాలూరా, ఇప్పర్గా సంబంధించిన మందర్నా సంబంధించిన పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా ఇక్కడ రాత్రింబవళ్ళని తేడా లేకుండా కూడా ఇసుక రవాణా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎటు చూసినా కూడా ఈ ట్రాక్టర్ల మోతతో వాళ్ళకు నిద్ర పట్టని పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కానీ చేసేది ఏం లేని పరిస్థితి అయితే వాళ్ళు ఆ ఆవేదనతో అయితే ఇక్కడ నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయానికి కూడా వచ్చి తన గోడును వెళ్లవుచుకున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా కూడా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాని ఇమ్మీడియట్ గా ఆపాలని చెప్పేసి వాళ్ళు కలెక్టర్ ని సైతం సంప్రదించారు. స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కానీ అధికారులు కానీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో ఇది ఆ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవేళ ఏదైతే అధికారికంగా ఒకసారి చూసుకున్నట్టయితే అభివృద్ధి పథకాల పేరిట అయితే కొన్ని ఏరియాలలో ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఇంకా కొన్ని అభివృద్ధి పథకాల పేరిట అయితే తాత్కాలికంగా పర్మిషన్లు ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా తుంగలో తొక్కి అక్రమంగా అయితే బయటకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఖండ్గం సిద్ధాపూర్ ప్రజలైతే వాళ్ళకు రాత్రి ఒక ఏదైతే ఆ బుల్డోజర్ సంబంధించినటువంటి పొక్లైనర్ తో అయితే తీసుకొచ్చి జేసీబీలతో తవ్వి ఒక దగ్గర డంపు చేసుకొని అవన్నీ కూడా రాత్రి కూడా ఇట్లాంటి ఇసుక రవాణాని అక్రమంగా తీసుకెళ్తున్న సందర్భంలో కూడా గ్రామవాసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖండ్గం సిద్ధాపూర్ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులకు ఎన్నిసార్లు వినిపించినా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా కూడా ఏదైతే వాల్టా చట్టం ఉంటుందో వాల్టా చట్టం మొత్తం తుంగల తొక్కి అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాల్టా చట్టాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే వాల్టా చట్టాన్ని ఒకవేళ కనుక ఆ నిబంధనలు కూడా అమల్లోకి తీసుకుంటే అక్కడ ఎన్నో పర్మిషన్లు అవసరం ఉంటుంది. ఇట్లాంటి ఏం పర్మిషన్ లేకుండా కూడా వీళ్ళైతే ఇసుకాసూరులు అయితే అక్రమ రవాణా అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాల్టా చట్టానికి సంబంధించి ఇక్కడ జీపీ పర్మిషన్ కానీ, నీటిపారుదల కానీ, పర్యావరణ కానీ, మైన్స్ కానీ ఇట్లాంటి అన్ని శాఖల పర్మిషన్ తీసుకొని కానీ ఇట్లాంటి ఏదైతే అధికారికంగా ఇవన్నీ పర్మిషన్ తీసుకొని సంబంధించిన మైన్స్ శాఖ అధికారులు అయితే స్థానికంగా ఉన్న మాంజిరా అనేది కానీ అక్కడికి వెళ్ళి పరిశీలించి ఎంతవరకు తీయాలి అనే ఒక మేరని చూసి వాళ్ళు అధికారికంగా అయితే చెప్పిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దానికి కూడా చాలా నిబంధనలకు లోబడి కూడా ఇసుక తీయాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా తుంగలతో ఇక్కడ ఉన్న ప్రస్తుత చోటమోటా రాజకీయాలు కావండి, ఇక్కడ సంబంధించినటువంటి అధికారంలో ఉన్న పార్టీ నాయకుల సపోర్ట్ తోటి ఇదంతా జరుగుతుంది అని చెప్పి ఒకవైపు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇక్కడ బాల్కొండ సంబంధించిన నియోజకవర్గం చూసినట్టయితే వేల్పూర్, భీమ్గల్, మెండోరా సంబంధించిన గ్రామాల్లోని పెద్దవాగులో నుంచి కూడా అక్రమంగా ఇసుక తీసుకొని యథేచ్ఛగా అయితే ఎక్కడైతే ఇప్పుడు ఇసుకకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా ఒక దగ్గర స్టోర్ చేసుకొని అది రాత్రి వేళ తీసుకున్న పరిస్థితి కనిపిస్తాం. ఇది ఈ రోజు రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.